కథ కాదు జీవితం ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. వరకట్న విషయంలో పుట్టింటి వాళ్ళు మోసం చేశారంటూ అత్తింటి నుండి వేధింపులు మొదలయ్యాయి ఆమెకు. కొడుకు పుట్టిన తర్వాత కూడా తన కొడుకు విడాకులు ఇప్పించి మళ్ళీ పెళ్లి చేస్తానంటుంది అత్త. తనతో కాపురానికి రాకపోతే మరదల్ని పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడు భర్త. తల్లిచాటు బిడ్డలా ప్రవర్తిస్తున్న భర్త వల్ల అత్తింటి వేధింపులు ఎదుర్కొంటున్న ఓ ఆడపిల్ల యథార్థ గాథ ఈరోజు బతుకు జట్కా బండిలో. ఈమె పేరు సౌందర్య. సౌందర్యకు ఏడాదిన్నర క్రితం నరసింహగౌడ్తో పెళ్లి జరిగింది. సౌందర్య తల్లిదండ్రులు పెళ్లికి ముందు 3 లక్షల పైచిలుకు వరకట్నానికి ఒప్పుకున్నారు. పెళ్లి సమయానికి డబ్బు సర్దుబాటు కాకపోయేసరికి నరసింహ కుటుంబ సభ్యుల్ని ఒప్పించి పెళ్లి జరిపించారు. పెళ్లైన నెల రోజులకే అత్త ఆడపడుచుల నుండి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. భర్త కూడా తల్లి మాటలు వింటూ తనను వేధిస్తున్నాడంటోంది. వేధింపుల్ని భరించలేక పుట్టిన బిడ్డతో పాటు పుట్టింటికి వెళ్లిపోయిన సౌందర్యను కాపురానికి రాకపోతే విడాకులిస్తానంటూ బెదిరిస్తున్న తన భర్తను మార్చి తనకు న్యాయం చేయమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన బాధను మనతో చెప్పుకోవడానికి సౌందర్య తన తల్లితో ఇక్కడికి వచ్చింది. మ్యారేజ్ అయిన నుంచి ఒక్క మాట చెప్పింది నాది మేడం. పిలిస్తే 3 times. ఆమెకు ఇంకోటి మాకు మోసం చేసింది ఏంటంటే ఆమె 10వ తరగతి చదివినన్న వాస్తవం నిజం కాదు మేడం. ఆమె చదివింది 7th క్లాస్. తర్వాత పడిపోతుందని పిడుస్తుంది. అది కూడా మాకు చెప్పలేదు. చాలా అనాలోచితంగా కొన్ని చర్యలకు పాల్పడటం నేను చాలా చూసేసానండి. కాబట్టి ఇంకా సహించలేక నేను అలా కోసుకోవటం కానీ ఊరేసుకోవటం కానీ చేసుకుంటాను అని అన్నా కూడా వీళ్ళు చూసింది కేవలం 20 నెలలు మాత్రమే. ఓకే, అది నెంబర్ 1. రెండో అంశం ఏంటంటే పొసెసివ్నెస్. అంటే నాకు సొంతమైనటువంటి వ్యక్తి నాకే కావాలి అని అనుకోవటం. ఇట్లా మీరు 10 సార్లు పోలీస్ స్టేషన్లకి వెళ్ళిపోవడం మూలాన అల్టిమేట్గా జరిగేది ఏంటంటే వాళ్ళకి విసుగు అనేది వచ్చేస్తుంది. సరే ఇప్పుడు ఏమంటారు, మమ్మల్ని కేసు బుక్ చేయమంటారా అని అంటారు. కేసు బుక్ చేసిన తర్వాత ఇంకా కూర్చుని మాట్లాడుకునే స్టేజ్ అనేది ఉండదు. కోడలు తిట్టడానికే ఉంది అని మీరు అనుకుంటే అది చాలా తప్పమ్మా. మీ కూతురు అయితే అంటారా, వాళ్ళిద్దరు కాస్త బయటకు వెళ్తారు, వస్తారు, పోతారు, మీరు ఆ ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఎలాగమ్మా? సో నువ్వు ఆలోచించుకొని నీకు ఈ జీవితం కావాలనుకుంటే మాట్లాడు. మేము కూడా వాళ్ళకు నీ తరఫున వాళ్ళకి మాట ఇవ్వడానికి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే నేను చెప్తా ఆ అమ్మాయి పద్ధతిగా ఉంటుంది, మీరు పద్ధతిగా ఉండండి అని. నువ్వు పద్ధతిగా లేకుండా వాళ్ళని పద్ధతిగా ఉండమని నేను చెప్పలేను. ఏడ్చుకుంటా కూర్చున్నా. ఇప్పుడు పండుగ చేసుకుంటానని కూడా నాకు నమ్మకం లేదు. అవునమ్మా, నేను తెలియక అడుగుతున్నా. నీకు భర్త కంటే నీకు పండగ ఏంటి ఇంట్లో? మీరే తీర్పు మీరే చెప్పండి అమ్మా. మీరు ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలనుకుంటున్నారో చేయండి, తీసుకెళ్ళండి మీ అమ్మాయి. నేను మంచిగా ఉంటా, బాగుంటా, జరిగింది తప్పు అయిపోయింది, బాగా ఉంటాను, కానీ పండగ వరకు నేను ఉండేసి రావచ్చా నీ భర్తను అడగాలి. అది అడుగుంటే అది పద్ధతి. నీ డెసిషన్ నీది. నువ్వు ఉంటానంటే ఉండు. తప్పమ్మా, అట్లా అంటే అమ్మాయి సంతోషంగా కావాలి మేడం, చచ్చిపోయింది అనుకున్నాను. చీ మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 20 months అవుతుంది. మీకు పిల్లలు ఉన్నారా? ఒక బాబు. ఎంత వయసు? 11 నెలలు. 11 నెలలు. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? మే 2nd మ్యారేజ్ అయింది. 1 month బాగా చూసుకున్నారు మేడం. 1 month తర్వాత ఏమైంది అంటే మీరు మీ అత్తగారు ఇంట్లోనే ఉన్నారా? మ్యారేజ్ అయిపోతే మీ అత్తగారు మామగారు ఇంకా ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మా అత్తగారు, మా మరిది, మా మామయ్య, మళ్ళీ మా కోడళ్ళు ఉంటారు మేడం. మా హస్బెండ్, నేను. మీ కోడలు అంటే? మా వదిన వాళ్ళ బిడ్డలు. 2 మా దగ్గరే ఉంటారు, ఆడబిడ్డలు. ఓహో, 2 మా దగ్గరే ఉంటారు వాళ్ళు. ఎందువల్ల? మీ వదిన గారు ఎక్కడ ఉంటారు? క్యాసారం అక్కడ. పిల్లలు మటుకు మీ దగ్గర ఉంటారు? పిల్లలు మా దగ్గర ఉంటారు. కంటే ఇక్కడ చదువుకుంటున్నారా? ఇక్కడ చదువుకుంటారు. సరే చెప్పండి. అట్లయితే 1 month బాగా చూసుకున్నాను మేడం. 1 month బాగా చూసుకున్నారు. 1 month తర్వాత ఏమైంది, నా కొడుకుకి కట్నం ఇవ్వకుండా అనవసరంగా పెళ్లి చేశాను, 2వ పెళ్లి చేసినా అయిపోతుండే అని అన్నారు మేడం మా అత్తయ్య నాతోటి. అంటే అట్లెట్లా చేస్తావు, నేను కేసు పెడతాను నేను అప్పుడు అన్నాను. తర్వాత మా హస్బెండ్ చెప్తే అసలు పట్టించుకోలే మాట, లైట్ తీసుకున్నాం. సరే అని లైట్ తీసుకుంటే మేము సపోర్ట్ చేయాలి, అసలు ఏమీ అనలేదండి.
అలా కాదు, ఊరికినే అందా ఆవిడ? ఎట్లా ఊరికినే మేడం, ఎందుకంటది? చిన్నగా గొడవ అయింది ఇంట్లో. ఏం గొడవ అయింది? తను ఎవరితో కట్నం తేయలేదు, అనవసరంగా చేసుకున్నానని ఎవరి మీద కోపంతో నా పైన అరిచేసింది. అరిచేసరికి నేను ఉండే అన్నాను, కానీ మరి ఎందుకు చేసుకున్నావు, కట్నం ఇచ్చే వాళ్ళనే చేసుకునేదండి, నన్ను చేసుకోమని ఇట్లా నీకు చెప్పినా అని నేను సీరియస్ అయినా. అనేసరికి అనవసరంగా చేసుకున్నా, కట్నము కావాలి, అది కావాలి, మా మర్దలు ఉంది, వాళ్ళ మేనకోడలు ఉంది మేడం, మా ఆయన వాళ్ళ మర్దలు, ఆయన చేసుకుంటా అన్నారు. మరి చేసుకునేది ఉంటే మరి నా దగ్గరికి ఎందుకు వచ్చారు మీరు అని నేను అన్నా. మమ్మీ వాళ్ళు 3,20,000 ఒప్పుకున్నారు మేడం, బైక్ ఒప్పుకున్నారు. మాకు సడన్గా డబ్బులు అందలేవు, మ్యారేజ్ చేసుకున్నారు. ఇస్మాల్ కంపేట్లో మ్యారేజ్ అయింది మాకు. అంటే మీరు వాళ్ళ కట్నం 3 లక్షలు ఇస్తామన్నారా? మేడం 3,20,000 బైక్ అని ఒప్పుకున్నాం మేడం. అయితే నేనేమైంది 5 లక్షలు చిట్టి వేసాను మేడం. ఒక తాన చిట్టి వేస్తే అతను పెళ్లి 4 రోజులు ఉందనగా కూడా ఇస్తానన్నాడు మేడం. ఇస్తానని చెప్పేసి 40,000 ఇచ్చాడు మేడం. మిగతాయి రేపు రండి అమ్మ ఇస్తానన్నాడు. తెల్లారేసరికి ఉడాయించాడు మేడం. తను వెళ్ళిపోయాడు, అన్ని చదువుకొని వెళ్ళిపోయాడంట. మాకు తర్వాత మేము పెళ్ళాడవాళ్ళని తర్వాత వెళ్ళి చూసే వరకు లేరు. ఆ 3 రోజులలో నాకు డబ్బు ఎక్కడ అరేంజ్ కాలేదు మేడం. అప్పటికి వాళ్ళకి కాలు పట్టుకున్నా, చూడండి నాకు డబ్బులు కాలేదు, నేను పెట్టేది పెడతాను, కొన్ని ఇస్తాను, నా పిల్లని బాధ పెట్టొద్దు, నా పరువు తీయొద్దు అని బతిలాడాను మేడం. అప్పుడు ఏమనలేదు మేడం, తప్పు పెళ్లి చేసుకున్నారు, తీసుకెళ్ళినాక తెల్లారి నుంచి నా పిల్లని తెల్లారి మళ్ళీ మన ఇంటికి తీసుకొస్తాం కదా మేడం, పంపించలేదు. ఇక అక్కడే ఉంచేసుకున్నారు. ఇక అప్పటి నుంచి 5 నెలల వరకు మా ఇంటికి ఒక్కసారి కూడా పంపించలే మేడం. అట్లా ఇట్లా బాధపడి బైక్ ఇప్పించాను మేడం. ఫైనాన్స్లో ఇప్పించాను, కొన్ని కట్టేసి ఫైనాన్స్లో ఇప్పించా. ఫైనాన్స్ ఒక నెల 5 నెలలు కట్టలేదు మేడం. నాకు ఒక పరిస్థితి బాగాలేక కట్టలే. మళ్ళీ ఒకసారేమో సామాన్లు ఇప్పించాను మేడం అన్నీ. వాళ్ళు పాప ప్రెగ్నెంట్ అయితే శ్రీమంతం చేయమంటే, పెద్దగా చేయమంటే నా వల్ల కాదు, నాతో అయినంత చేస్తాను, నువ్వు చేయకుంటే నేనేం చేసుకుంటాను, ఇష్టం చేసుకో అన్న. నేను కొన్ని బట్టలు అవి తీసుకెళ్ళినా మేడం. శ్రీమంతం చేసుకురు వాళ్ళు. నేను ఎవరిని తీసుకోవాలి, మా చెల్లి వాళ్ళని మా అమ్మ వాళ్ళని తీసుకొని పోయినా. అయితేక శ్రీమంతం అయిపోయింది. 9 months పడ్డాక పాపను తీసుకొచ్చినా మేడం ఇంటికి. డెలివరీ అయింది మేడం. అక్కడ 21 కూడా బాగానే చేసినాం మేడం. 21కి మంచిగానే వచ్చిర్రు, అందరూ బాగానే చేసిర్రు, అందరూ బాగానే ఉన్నారు. అప్పుడు తర్వాత మేడం 3 నెలల తర్వాత ఈమెకి ఏమైందంటే ఫిట్స్ వచ్చింది మేడం. ఆ డెలివరీ అయినప్పుడు చలవల్ల మరి ఏంటో తెలియదు, ఫిట్స్ వచ్చింది మేడం. ఒకసారి ఫిట్స్ వస్తే అప్పుడు చేసాం. పాపకు పాలు రాలేదు, ఆపరేషన్ అయింది, రొమ్ముకు బెన్ని ఆపరేషన్లని. ఆపరేషన్ అయితే అవి కూడా పెట్టుకున్నాం, అన్నీ మొత్తం 50,000 దాకా మా చెల్లి ఖర్చు పెట్టుకుంది. అయిన తర్వాత 3వ నెల పడిన తర్వాత తీసుకెళ్తానని వచ్చింది మేడం. పొద్దున మా చెల్లితో బాగానే ఉందంటే అన్నీ బాగానే మాట్లాడారు. మా చెల్లిని తీసుకొని వెళ్ళి ఈ బేగం బజార్లో ఆమె శారీస్ అమ్ముతా, నేను గాజులు అమ్ముతా, నాకు ఇప్పిద్దు రావదినమ్మా అని తీసుకొని పోయి అన్నీ బాగానే కొనుక్కుందంట మేడం. ఆ రోజు పొద్దున దాకా కొనుక్కుంది. సాయంత్రం వచ్చి పిల్లని తీసుకెళ్తానని అంటే, ఈ నైట్ పూట ఏం తీసుకోపోతావు వదిన, పొద్దున వచ్చి తీసుకోపో అందంట మా చెల్లి. అన్నాక ఇగో మీకు కట్నం ఏ చేత కాదు, పిల్లని పంపే చేత కాదు, ఇగో నీ బిడ్డ ఏమొద్దు, నీ బిడ్డని నీ ఇంట్లోనే పెట్టుకో, నా పిల్లగాని నాకు ఇచ్చేసే అంటే మా చెల్లి కోపం వచ్చిందంటే, నా పిల్లగాని నాకు ఇచ్చేసేయి అంటున్నావు, నా పిల్లలు ఏంది, నీ పిల్లగాడు ఎక్కడికించి వచ్చిండు, నా బిడ్డ లేకుంటే నీకు బిడ్డ పుట్టిండు, నువ్వు ఒక్కదాన్ని నువ్వు అన్నావా అని మా చెల్లి అందంట. మా చెల్లి అని అంటే ఏదైనా ఉండే వస్తున్నా ఈ పని చేస్తా అని ఈమె మొగుడు ఫోన్లో అని ఆ రాత్రి వచ్చేసిరంట మేడం. నేను లేను అక్కడ, మేమేమో ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో. ఆ రాత్రి వచ్చేసి మా చెల్లిని నా ఇంకొక కూతురు ఉంటుంది మేడం, ఆడ ఇద్దరిని కొట్టేసి పిల్లగాన్ని గుంజుకపోతుంటే ఈమెని ఇంకో బెడ్రూమ్లో వేసి మా చెల్లి తాళం వేసింది. తాళం వేస్తే వాళ్ళని కొట్టేసి పెద్ద అంతా గొడవ చేసి మళ్ళీ ఉండండి మేము వచ్చే వరకు ఆగండి మాట్లాడదామనే వరకు ఆ రాత్రి మళ్ళీ వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చినాక మా బిడ్డ ఫోన్ చేశాను, అమ్మ మీరు బాసనలు పెడితేనే తను అలా ఉంటాడంట, అది ఇదని అన్నా. సరే బిడ్డ ఎట్లనన్నా బాధపడి తీసుకొస్తా అని చెప్పేసి ఫైనాన్స్ తీసుకున్నా మేడం. నేను డైలీ ఫైనాన్స్ తీసుకొని నేను అలాగ ఉండాలని ఎవరన్నారు? ఈ మంది మేడం. అయితే వాళ్ళ ఆడబిడ్డ కొట్టింది మేడం ఒకరోజు, ఈమె నైట్ కొట్టిందంట. అలా కాదు మేడం, వీళ్ళు ఏం చేశారు, ఈయనకు 2nd shift ఉండే, ఈయన MRFలో జాబ్ చేస్తారు. 2nd shift ఉండే, బాబుకు ఫుల్ ఫీవర్ వచ్చింది. బాబా ఇట్లా హాస్పిటల్ తీసుకెళ్దాం, చిన్న జ్వరం వచ్చింది అంటే అమ్మని తీసుకొని వెళ్ళు అని అన్నాం. అంటే సరే అన్న తన డ్యూటీకి వెళ్తుంది. తన డ్యూటీకి వెళ్ళేటప్పుడు తల్లి కొడుకు ఏం కొట్లాడుకున్నా నాకు అసలు తెలియదు మేడం. నేను నా రూమ్లోనే ఉన్నా. వెళ్ళేటప్పుడు తన డ్యూటీకి వెళ్తున్నాను కూడా నాకు చెప్పలేదు. వెళ్ళిపోయిన తర్వాత ఏమంటుంది, అన్ని పెళ్ళానికే చెప్పుకొని పోతాడు, డ్యూటీకి పోతుంది కూడా అమ్మకి చెప్పి పోలేదు అనేసరికి నేను ఉండన్నా. అసలు నాకు ఆయన పోయింది తెలియదు, నేనే మంచం మీద పడుకొని నేర్చుకుంటూ కూర్చున్నా, నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు అని నేను అన్నా. అనేసరికి మొత్తం ఏం నేర్పించిందేమో బజార్ గలీజ్ మాటలు మేడం.
ఆ రోజు ఆమె ఏమైంది మేడం, షాప్ ఉంది మేడం మాకు, షాప్ బంద్ చేసింది. నాకు రూమ్లోకి సెటర్ సౌండ్ వినిపించింది. మేము బయటికి వచ్చి చూసేసరికి తినలేదు. లేకపోతే మా మరిదికి కాల్ చేసినాం, సీను ఇట్లా అత్తయ్య లేదు, ఎక్కడికి వెళ్ళినా నాకు తెలియదు అంటే, వదిన నువ్వు ఇంట్లోనే ఉన్నావు చూసుకోలేవా అంటే, లేదు సీను నేను ఇంట్లోనే ఉన్నా, నేను పట్టించుకోలేదు, నేనేమన్నా మీ అమ్మ కాపలా గాయాలా అని నేను అన్నాను మేడం. అబ్బాయి ఏం చేస్తాడు మా మరిది, వాళ్ళ అక్కకు ఫోన్ చేసి చెప్పి అక్క ఇట్లా అమ్మ కనిపిస్తలేదా అని. నేను ఆటో స్టాండ్కి వెళ్ళి చూశాను, అక్కడ ఏరియాలో కూడా చూశాను మేడం, ఎక్కడా లేదు. వాళ్ళ అక్క వచ్చిన తర్వాత ఏమంటుంది, మా అమ్మ తెచ్చిన సొమ్ము తింటే బజార్వి ఏడికెళ్ళి వచ్చినాయేమో, నా కొడుకుని నా తమ్ముడు ఇప్పుడు వదిలేయమంటే వదిలేస్తాడు, అనవసరంగా చేసుకోమని చెప్పిన, ఏం చెప్పకనే అట్లా ఎగురుతున్నాయి అనేసరికి పిల్లగానికి పాలు కూడా సెల్ఫ్లో పెడితే సెల్ఫ్లోకి వెళ్ళి పాలు తీసుకున్నారు మేడం. తీసుకొని వాళ్ళ అమ్మకి చాయ్ పెట్టించుకుని, పిల్లగానికి ఆ రోజు పాలు లేవు మేడం అసలు. ఒక బిస్కెట్ వాటర్లో తడిపి తినిపించినాను నేను. అలానే ఊరుకున్నా. ఆయనకు వచ్చినాక కొట్టిండు మేడం, కొట్టి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపో అన్నాను. సరే అని చెప్పి నేను ఇంట్లోకి వెళ్ళిపోయి మా పక్కింట్లో కూర్చున్నాం. మా ఇంటి పక్కనే ఇంకొకటి మాది ఓన్ హౌస్, ఆనే ఆ రూపాయన కూర్చొని నేను కంపెనీకి కాల్ చేసిన, నువ్వు ఇప్పుడు వస్తావా రావా, మీ అక్క ఇట్లా ఎలాగొట్టేసింది, నేనైతే ఇంట్లో ఉండను, నువ్వు అలాగ ఉంటేనే ఉంటా, లేకపోతే నేను ఉండను అని చెప్పాను మేడం. అట్లయితే మా మమ్మీ వాళ్ళకి కాల్ చేసాను, మమ్మీ ఇట్లా కొట్టేరు మమ్మీ అంటే, నువ్వు పిఎస్కి ఫోన్ చేయమ్మా, వాళ్ళే వస్తారు వీళ్ళకి చెప్తారు అంటే, నేను పిఎస్కి కాల్ చేశాను మేడం. సార్ నాకు ఇట్లా కొడుతున్నారు, ఇట్లా టార్చర్ చేస్తున్నారు అంటే, తను ఉండన్నా నువ్వు ఎక్కడున్నావు అమ్మ, మరి రావాలంటే వద్దు సార్ మేమే వస్తామని చెప్పాను. ఈయన వచ్చింది, మా హస్బెండ్ వచ్చాక ఇంట్లోకి తీసుకెళ్ళింది మేడం. వాళ్ళ అక్కని అడగడం బంద్ చేసి నన్నే రివర్స్ మళ్ళీ నన్నే కొట్టాడు మేడం. కొట్టిన తర్వాత కూడా నేను ఏమీ అనలే, పోనీ నా భర్తనే కదా కొడుతున్నా అనుకొని సైలెంట్గా కూర్చున్న తర్వాత కూడా ఏమైంది, మార్నింగ్ మా అమ్మ వాళ్ళు పిఎస్కి నైట్ ఆ రోజే పిఎస్కి వచ్చారు మేడం. వీళ్ళు ఇంటికి వస్తే మాట్లాడనివ్వరు మేడం. ఒక్కనాడు మా పేరెంట్స్ ఇంటికి వస్తే రండి అని పిలవరు మేడం, బజార్లోకి వెళ్ళి ఇలా కొట్టేస్తారు, ఇంట్లో కూడా రానివ్వరు. మార్నింగ్ పిఎస్ఎల్ కాల్ చేశారు, అమ్మ మీ అమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, నువ్వు వస్తున్నామంటే వస్తున్నా అని చెప్పిన, కేసు పెడతా అని ఒప్పుకున్నా మేడం. తను బండి మీద వెళ్ళేటప్పుడు ఏమన్నాడు, నువ్వు మా అక్క పేరు పైన కేసు పెడితే బాగుండదు అని చెప్పి చాలా సీరియస్గా తిట్టుకుంటూ తీసుకెళ్ళాను మేడం. సరే అని చెప్పి నేను కేసు పెట్టలే, ఏం పెట్టలే. అమ్మ వాళ్ళు కూడా కేసు పెడతా అంటే వద్దమ్మా, సంసారం చేయాల్సింది నేను, కేసు పెడితే బాగుండదని చెప్పి సైలెంట్గా వాళ్ళు సర్పంచ్ అక్కడ పోలీసు వాళ్ళు ఉండి మాట్లాడితే మళ్ళీ నేను రిటర్న్ వచ్చేసినాను మేడం. వచ్చేసిన తర్వాత కూడా ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా కొట్టారు మేడం. అనవసరంగా వెళ్ళిపోవా ఇంట్లోకి వెళ్ళి, ఎందుకు వచ్చినావు మళ్ళీ అనేసరి కొట్టారు మేడం. అసలు నేను ఆ రోజు ఉండలే. తర్వాత నెక్స్ట్ డేనే అలాగున్నాం మేడం. మా పాతిల్లో ఉన్న తర్వాత 1 వీక్ బాగున్నాడు మేడం. ఊకే వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోకి వెళ్తారు పక్కన. ఎట్లా నేను వెళ్ళట్లేదు, తనని ఎందుకు దూరం చేయాలి చెప్పి నేను వదిలేసినాను మేడం. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో తెలియదు మేడం. 1 వీక్ బాగున్నాడు, నెక్స్ట్ డే నుండి దీపావళి అయిపోయింది స్టార్ట్ చేశాడు. ఆ అమ్మోళ్ళ ఇంట్లోకి వెళ్ళడం ఏమైనా నేను అడుగుతా, నీకు ఇంత ప్రాబ్లం వచ్చినా నేను అడుగుతా అన్నాడు మేడం. సరే అని చెప్పి నేను ఫస్ట్ 2 డేస్ రానంటే రాను, నాకు ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే ఉంటాను, ఏమైనా నేను అడుగుతా అన్నాను. అలా అని చెప్పి తీసుకెళ్ళాను మేడం. తీసుకెళ్ళిన తర్వాత వెళ్ళిన 5 డేస్కి కొట్లాట పెట్టుకుంది మేడం. అనవసరంగా మంచిగా ఉన్నదాన్ని నన్ను ఎందుకు తీసుకొచ్చినావు ఇంట్లోకి, నువ్వు ఉండదాన్ని ఉండనిలేవంటే ఇంకేమీ అనలేదు, అడగలేదు. ఆయనకు నైట్ డ్యూటీ ఉండే, ఆ రోజే డ్యూటీకి వెళ్ళలే మేడం. నేను ఏమన్నా చేసుకుంటా అని చెప్పి తను భయానికి డ్యూటీకి వెళ్ళలే, ఆఫ్ పెట్టి. మళ్ళీ మొన్న జనవరి 1st మేడం 31st ఫిర్స్ వచ్చింది మేడం. మార్నింగ్ లేచేసరికి కూల్కి వస్తే అదే రోజు తను హాస్పిటల్ తీసుకెళ్ళింది. మార్నింగ్ 3 గ్లూకోజ్లు ఎక్కించింది మేడం. ఎక్కించిన తర్వాత ఏమైంది, రెస్ట్ తీసుకో అమ్మకు 2 డేస్, ఏం కాదు వాతావరణంకి లేస్తున్నావు కదా, ఫిర్స్ వచ్చింది ఏం కాదు అన్న. తర్వాత ఈయన రాగానే వీళ్ళ అమ్మకి చెప్పింది మేడం. నేను చెప్పిన. ఆయన ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ 1 o'clock వెళ్ళిపోయిన స్టార్ట్ చేసింది మేడం ఇంకా టార్చర్. ఏం కాదు అన్ని నాటకాలు వేసుకుంటా వండుకుంటారు, ఎవరు చేసి పెడతారేమో, ఎవరి మీద చేసి పెడతారో ఏమో, అది అనేసరికి ఇక నేనేం మళ్ళీ నా బెడ్రూమ్ డోర్ పెట్టుకున్న, పిల్లగాన్ని వాళ్ళకి ఇచ్చేసిన మేడం. ఈయన నైట్ రాగానే చెప్పిన, బాబా ఇట్లా అనింది అమ్మ అంటే ఏమీ అనలేడు. జనవరి 1st రాగానే మార్నింగ్ ఏమైంది మేడం, అసలు లేవలేకపోయినా, మొత్తం బాడీ పెయిన్స్ వచ్చేసినాయి. చిన్నోడు బాత్రూమ్ పోయిందని చెప్పి గేట్ కాడ నించోబెట్టి నేను బాత్రూమ్కి వెళ్ళేసి వస్తుంటే మళ్ళీ స్టార్ట్ మేడం. బాత్రూంలోకి వెళ్ళి నీళ్ళు తెరిచితే బాత్రూంలో కొట్టింది మేడం. ఈ చీర పట్టుకొని ఇలా అంటుంది, ఉరేసినట్టు చేసింది, కొట్టింది, మస్తు కొట్టింది, గోడకేసి గుద్దింది. ఇంత బొరుసులు వచ్చినా ఈయనకు నేను చెప్పిన మేడం, చచ్చిపోతే నాకు వద్దు అని చెప్పి నేను కోసుకున్నాను మేడం ఇవన్నీ.
ఎవరితోటో ఫోన్లో మాట్లాడతా అని చెప్పి నా భర్త కాల్ రికార్డింగ్ పెట్టుకుంది మేడం ఫోన్లో. అన్నీ వాళ్ళ అమ్మ చెప్పినట్టే వింటాడు మేడం. ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళ అమ్మ పర్మిషన్ కావాలి. పెళ్ళి 20 నెలలు అవుతుంది మేడం, ఒక్క చీర కొన్నది తెలియదు మేడం నాకు. ఏదైనా ఇప్పి అంటే అమ్మ ఏమనుకుంటుంది అని అంటాడు. ఎక్కడికైనా వెళ్దామంటే అమ్మ ఏమంటుంది అని. ఎక్కడికి వెళ్ళాడు మేడం, మా ఇంట్లోకి వెళ్ళి బయటికి రాడు, ఎక్కడికి వెళ్ళాడు. సరే ఇప్పుడు మీరు ఏం కావాలంటున్నారు? మేడం నేను మాత్రం నా భర్త నాకు కావాలనుకుంటున్నాను, నేను మాత్రం విడాకులు ఇవ్వను. ఇప్పుడు విడాకులు ఇవ్వమని ఎవరు చెప్తున్నారు? ఆయన అడుగుతున్నాడు మేడం. 100% ఎవ్వరు చెప్పని ఏమన్నా కానీ నా డ్యూటీ అయినా పోనీ నేను 100% వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని చూపెడతాను మేడం. సో ఇప్పుడు మీరు అనడం మీరు సపరేట్గా ఉండాలి, కాపురం చేయాలి, మీ హస్బెండ్ మీతో ఉండాలి. ఒకవేళ తను మేము అలాగున్నా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళమని మేడం. నాకు ఒకవేళ రావాలనిపిస్తే నేను వెళ్తా. మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా తనకు రావాలనిపిస్తే తనని రమ్మనండి, నేను వద్దాను. నా ఇష్టం ఉంటే నేను వెళ్తా, లేకపోతే లేదు. ఇదే నేను కోరుకుంటున్నాను. సరే పిలిచి మాట్లాడదాం, అతను ఏం చెప్తాడు. మీకు ఎంత వయసు నరసింహ గౌడ్? 26 మేడం. 26. మీ మదర్? మా మదర్ అండి. మీరు ఎంతమంది మొత్తం? మేము 2 అన్నదమ్ములం, ఒక అక్క మేడం. ఏంటి ప్రాబ్లం నరసింహ గౌడ్ గారు? మేడం మాకు ఫస్ట్ వీళ్ళు అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మ్యారేజ్ చేశారు మేడం మాకు. సరే అని చెప్పేసి మామూలుగా ఒకసారి మేము వెళ్ళినాము, ఒకసారి వాళ్ళు వచ్చి కట్నాలు మాట్లాడుకున్నాం మేడం. నాకు 3,20,000 కట్నం ఇస్తా అని చెప్పేసి మాట్లాడారు. అంటే నేను ఏమన్నా అప్పటికి మమ్మీ వాళ్ళకి అడిగిన కట్నం గిట్నం లేకున్నా సరే అమ్మాయి నాకు నచ్చింది నేను చేసుకుంటా అని చెప్పేసి చెప్పారు. బోనాలు అయినాయి మేడం. బోనాలు అయినా తెల్లారి నెక్స్ట్ రోజు మ్యారేజ్. ఆ రోజు మార్నింగ్ 8కి ఫోన్ చేసి గిట్లా ఏం పెడతలేమయ్యా అయ్యేదని చెప్పేసి మా అన్నతోటి ఫోన్ చేశారు. మా అన్నకు ఫోన్ చేస్తే సరే మా అన్న ఇజ్జత్ ఎందుకు, మన పరుగు ఎందుకు పోవాలని చెప్పేసి నేను ఎవరికి చుట్టాలకు ఎవరు చెప్పలే, అమ్మ కూడా చెప్పలే, అమ్మ నాన్న కూడా చెప్పలే. సరే నాకు పెట్టకున్నా అవసరం లేదు, నేను వెళ్ళి మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి అందరినీ రెడీ చేసి డీసీఎంలో రెడీ చేసినాం. ఆడున్నాం మేడం. కనీసం నాకు ఉంగరం కూడా పెట్టలేరు మేడం. ఒక్క తులం ఉంగరం కాదు, మాసం ఉంగరం కూడా నాకు పెట్టలేదు. పెట్టినా మేడం నేను 3 గ్రాములు చేయించిన మేడం. నాకు పెట్టలేదు. వటువు చేయిస్తే అది పెళ్ళైనాక కమ్మలు చేయించిన మేడం. అబద్ధం చేపియలేదని చెప్పాను. అది మేడం. అప్పటికి నేను పెళ్లి చేసుకున్నాక తాళి కట్టిన తర్వాత అప్పుడు మాకు చెప్పారు మేడం, ఇట్లా ఏం పెడతలేము అవి అని చెప్పేసి అప్పుడు చెప్పారు మేడం మాకు. అప్పటికి పెళ్ళైనంత వరకు ఏం చెప్పలేరు, పెళ్ళైనాక చెప్పారు. సీదా నాకు కనీసం బండన కావాలి కదా అని చెప్పేసి నేను అన్నా. ఈమెకు అడిగితే లేదు షాప్ ఆయనకు ఫోన్ చేసినాము ఈవినింగ్ వరకు ఇస్తా అని చెప్పేసి ఈమె అన్నది. ఈవినింగ్ ఏమైంది, బైకు లేదు ఏం లేదు అని చెప్పేసి సైలెంట్ మొత్తం ఆ రోజు మొత్తం పరుగు అయింది మేడం. ఆ రోజు అంతే ఉన్న సంధి ఇంటికాడికి వచ్చిన నుంచి మ్యారేజ్ అయిన నుంచి ఒక్క మాట చెప్పింది నాది మేడం. పిలిస్తే 3 times. ఆమెకు ఇంకోటి మాకు మోసం చేసింది ఏంటంటే ఆమె 10వ తరగతి చదివినన్న వాస్తవం నిజం కాదు మేడం. ఆమె చదివింది 7th క్లాస్. తీరా చూస్తే నీకు నిజం చెప్పాలని చెప్పేసి తర్వాత ఒక 2-3 నెలలు అయినాక తర్వాత కాల్ చేసింది. తర్వాత నేను చదవలేను 7వ తరగతి చదివినా అంటే మా అమ్మ కూడా చెప్పలేదు మేడం. అది నా ఇజ్జత్ వాళ్ళని పోతుందని చెప్పేసి నేను ఇప్పటివరకు వాళ్ళకు కూడా చెప్పలేదు. తర్వాత పడిపోతుందని పెడుతుంది, అది కూడా మాకు చెప్పలేదు. చిన్నప్పటి సంది పెడుతుంది ఆమెకు. తీరా ఒకసారి అంతా అయిపోయింది, వాళ్ళు డెలివరీకి తీసుకువెళ్ళే టైంలో ఒకసారి పడిపోయింది మేడం. పడిపోతే ఎందుకు పడిపోయింది మాకు అప్పటి వరకు పిడుస్తుందని కూడా చెప్పలేరు మేడం. ఒకసారి మాకు గిట్లా నాకు పిడుస్తుంది అది అని చెప్పేసి ఇట్లా నీకు అబద్ధం ఆడినాము చెప్తే మీరు ఎక్కడ ఒప్పుకోరా అని చెప్పేసి ఈమె అన్నది. సరే నేను డ్రాప్ అయినా అప్పటికి పోనీ అని చెప్పేసి ఒక 1 month ఒక రోజు మొత్తం ఏడ్చినా మేడం. ఒక రోజు వేసిన తర్వాత గిట్ట నా లైఫ్ ఏంది, నా భార్య నేను ఇక్కడికి వెళ్ళొద్దా, నాకంటే 7-8 లక్షలు అప్పుంది మేడం. కొత్త ఇల్లు కట్టినాం మేము. తర్వాత రోజు పని చేయదు మేడం. ఏ పని పెళ్ళి అయిన నుంచి ఇప్పటి వరకు నేను ఒక శారీ కూడా ఎందుకు ఇప్పిలేను అది అని మాకంటుంది మేడం. నాకు వచ్చిన జీతంలో 4,000-5,000 వస్తుంది మేడం. ఇంట్లో 4,000 చిట్టి కట్టాలి, ఆటో కిరాయి 500 కట్టాలి. నాకు మామూలుగా ఖర్చులు ఉన్నాయి మేడం, 500 ఉంచుకుంటాం మేడం. ఇట్లా కట్టాలి నేను. మీ మమ్మీ వాళ్ళకి అడుగు అంటే వాళ్ళ మమ్మీ కడితే వాళ్ళ మమ్మీ ఫోన్ చేసినప్పుడల్లా ఇంట్లో గొడవ అవుతుంది మేడం. మా మామయ్య మా అత్తయ్య వీళ్ళు ఒక్కసారి కూడా అల్లుడా అని చెప్పేసి ఇప్పుడు కన్నదాకా వాళ్ళు దిగరు మేడం. ఆ మాట మాట్లాడతారు. వాళ్ళ ఇంటికి నేను ఏం ముఖం పెట్టుకొని వెళ్ళాలి మేడం. అదొకటి వాళ్ళు మొత్తం ర్యాష్గా డీలింగ్ చేస్తారు మేడం. ఒక్క మర్యాద ఇయ్యరు, ఒక తులం బంగారం కాదు మేడం. మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది, ఒక్క డ్రెస్ కూడా తేలేరు మేడం. నాకు వాళ్ళ మీద నాకు ఎలాంటి ఆశ లేదు. నాకు ఎందుకంటే నేను ఒక దాని మీద బతుకుతున్నా, దాని మీద నేను సంపాదించకుండా చేద్దామని. ఈమెకు ఫోన్ చేసి మీ అత్త లేదు, మీరు వీడిపోతేనే మంచిగా ఉంటారు, లేకపోతే మీ జీతం ఇట్లనే ఉంటుందని వీళ్ళ అమ్మాయి ఈమెకు నేర్పుతుంది. ఈమె ఏదో ఒకటి కల్పించుకొని ఇట్లా అవి అవుతుంది ఇవి అవుతుంది అని చెప్పి ఈమె బయటికి వద్దామని ప్లాన్ మేడం. బయటికి వస్తే నన్ను బతకనియ్యాను మేడం. అంతే
బయటికి సో ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆవిడ అంటుంది నేను నాకు నా భర్త నువ్వు వినండి మీరు, నాకు నా హస్బెండ్ కావాలి, నేను మంచి కాపురం చేసుకుంటా, మా అత్త సరిలేదు, మా ఆడపడుచులు సరిలేదు, నన్ను హింసిస్తారు, నన్ను చాలా గొడవలు పెడతారు, నన్ను టార్చర్ చేస్తున్నారు, సో నేను సపరేట్ ఉంటాను, ఆయన ఎప్పుడు కావాలన్నా వెళ్ళమనండి, మా అత్తగారు వాళ్ళని చూసుకోమనండి, చేసుకోమనండి అంటుంది. సో మీరేమంటున్నారు? నేను దానికి ఒప్పుకుంటాను మేడం, కానీ నాకు ఇప్పుడు వచ్చే శాలరీకి నేను బయట ఉండలేను మేడం. నేను ఇంట్లోనే ఏ లొల్లి కాకుండా చూసుకుంటా అని చెప్పేసి అన్న. ప్రతి దానికి అడిగిన కొద్దికి ఈమె చాలా ఎక్కువ రియాక్ట్ అయిపోతుంది. రియాక్ట్ ఎక్కువై చిన్న ఉంది కదా అని చెప్పేసి ఏమన్నదమ్మా అట్లనే సీరియస్గా మాటలు మాట్లాడుతుంది మేడం. నా కోపం వచ్చి గిట్లనే 2-3 సార్లు కొట్టిన. 7 గంటల దాకా లేచింది, అసలు పని చేస్తలేదు, షాప్ గిరాకీ వెళ్తలేదు. ఆమె మీదకి సీరియస్ అయింది. ఎందుకు ఇట్లా కావాలని చేస్తుర్రు, మీరు కావాలని చేస్తుర్రా లేకపోతే నన్ను హింసిద్దామని చేస్తుర్రా, ఏం చేద్దామని వచ్చారు మా ఇంటికి అని చెప్పేసి మా అమ్మ అంటే ఏమైందని చెప్పేసి నేను అన్న, నాకు సంబంధం లేదు అని చెప్పేసి అని అంటే నేను ఇంటికి వెళ్ళని అని చెప్పేసి డోర్ పెట్టేసి నేను బయట ఫేస్ వాష్ చేసుకుంటున్నాను మేడం. అప్పటి వరకు ఫేస్ వాష్ చేసుకోలేదు. నువ్వు డోర్ తీస్తావా తీయవా అని అంటే నేను తీయనన్న. 3 టైమ్స్ అట్లా నడిచింది. నువ్వు తీయకపోతే నేను చేస్తా అంటే సరే నాకు తెలియదు, మీ మమ్మీ వాళ్ళు వచ్చినాకనే ఏమైనా చేసుకో, ఇప్పుడు వద్దు నా మీద వస్తుంది అని చెప్పేసి అంటే తీస్తావా తీయవా అని అన్నది. బ్లేడ్ తీసుకొని టకా కోసుకుంది మేడం. నాకు డౌట్ వచ్చింది, కొద్దిసేపటి వరకు ఏం సౌండ్ లేకపోతే నేను అప్పుడే ఒక 2 మినిట్స్లో డిస్టర్లోకి రక్తం పడిపోతుంది. ఇట్లా మొత్తం తుడిస్తే ఇట్లా చేయి దూరం అనేసి నన్ను పంపివా అంటే నేను మొత్తం బట్ట కట్టి అప్పటి వరకు నన్ను పంపి అంటే చెల్లెతోటి ఊరేసుకుంటుంది మేడం. ఫ్యాన్కు చెల్లెతోటి ఊరేసుకుంటా, శారీతోటి ఊరేసుకుంటా. నేను చచ్చిపోతా, నేను ఇంట్లోనే బతక, నేను ఇంట్లోనే ఉండా, బయటికి వస్తావా రావా, నువ్వు వస్తావా రావా, నువ్వు రాకపోతే నేను ఏడికి రోడ్డు మీద వాడేయాలనో ఆడ వాడేస్తా అని చెప్పేసి 2-3 సార్లు నాకు ఛాలెంజ్ చేసి మాట్లాడింది మేడం. సో మీరు ఏమనుకుంటున్నారు? నేను అందరితోటి ఉమ్మడిగా ఉందాం అనుకుంటున్నా. వాళ్ళు నాకు ఇచ్చే కట్నం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేయడం అన్నది మీకు ఏం కావాలనుకుంటున్నారు? అమ్మాయితో కలిసి ఉండాలనుకుంటున్నారా లేదా? కలిసి ఉండాలంటే ఎలా ఉండాలనుకుంటున్నారు? లేదంటే అమ్మాయి మీరు చెప్పిన దానికి అమ్మాయి ఒప్పుకోకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు మాట్లాడండి, మీ అమ్మగారు కాదు. పెళ్లి చేసుకున్నాక తల్లికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో భార్యకి అంతే ఇంపార్టెన్స్ ఉంది. సో మీరు చదువుకున్నారు, మీరు డిగ్రీ చేస్తున్నారు, మీకు ఇప్పుడు ఒక బాబు, ఓకే, ఇప్పుడు మీ సంసారం ఇది. సో మీరు ఒకసారి ఆలోచించుకొని మీరు ఎలా చేద్దాము, ఏం చేస్తే బాగుంటది, ఆ అమ్మాయిలో ఏం మార్పు రావాలనుకుంటున్నారు చెప్పండి. మీరు ఎలా చేద్దాము, ఏం చేస్తే బాగుంటది, ఆ అమ్మాయిలో ఏం మార్పు రావాలనుకుంటున్నారు చెప్పండి. మార్పు అంటే ఈమె నాతోటి బాగానే ఉంటుంది. మా ఫ్యామిలీ తోటి మా మమ్మీ వాళ్ళు ఏమన్నా నాతోటి రెస్పాన్సిబిలిటీ నేను ఇస్తున్నా. సో మీరు ఇప్పుడు మీ అమ్మ అందరూ కలిసే ఉండాలి, మేము ఉంటాం మేడం. మీ వాళ్ళ నుంచి అమ్మాయికి ఏమి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మీది, మీతోనే ఉండాలని అంటున్నారు. సరే, ఇప్పుడు ఒకవేళ అమ్మాయి అలా కాదు, నేను సపరేట్ గా ఉంటేనే వస్తానంటే ఏం చేద్దాం? దానికి సపరేట్ ఉండాలంటే నాకైతే పోషించే శక్తి లేదు మేడం. నేను నా హెవీ వర్క్ నేను ఇప్పుడు ఇంకో సంవత్సరం చేస్తుండొచ్చు, 2 years చేస్తుండొచ్చు, మంచిగా ఉంటే లైఫ్ లాంగ్ చేస్తుండొచ్చు. నా వర్క్ అలాంటిదే. రేపు ఏదైనా అయినా నేను రోడ్ మీద పడతాను మేడం. ఎందుకంటే సో మీరు దానికి ప్రిపేర్డ్ గా లేరు. నేను లేను మేడం. బట్ ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఇప్పుడు నేను డాక్టర్ గారిని లాయర్ గారిని కూడా పిలుస్తా, వాళ్ళిద్దరు కూడా చెప్తారు చట్టపరంగా మీ అమ్మగారికి ఎంత రైట్ ఉంది, మీకు ఎంత రైట్ ఉంది, ఆ అమ్మాయి ఏం చేయాలి, వాళ్ళ అమ్మ నాన్నకి ఏం రైట్స్ ఉన్నాయి అన్నది చెప్తారు. ఇప్పుడు ఆయన డాక్టర్ గారిని పిలిస్తే ఆ అమ్మాయికి సైకలాజికల్ గా ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా చెప్తారు. ఆమె ఫిట్స్ గురించి అవనివ్వండి, లేకపోతే ఆమె మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదా, ఒక భార్యగా ఏమేం చేయాలో ఆ పనులు ఆమె చేయటం లేదా, ఆమె ఏమి నేర్చుకోవాలి, అవన్నీ కూడా చెప్తాం. అది మాట్లాడే ముందు వాళ్ళిద్దరిని ఒకసారి పిలిచి మాట్లాడదాం. వాళ్ళు ఏం చెప్తారు? సరే, నరసింహ సౌందర్య వీళ్ళిద్దరి కేసు విన్నారు కదా సార్. నాకు అర్థమైంది, నేను చెప్తాను చాలానే ఏం చేయాలి ఏంటన్నది. దానికి ముందు మీకు అర్థమైంది, మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మ్యారేజ్ అనేటటువంటి సాంప్రదాయంలో వీళ్ళిద్దరు విషయానికి వస్తే మేడం, పెళ్ళి వరకు జరిగింది, కానీ మొదటి మెట్టు దగ్గర నుంచి, పెళ్ళి అనేటటువంటి మొదటి మెట్టు దగ్గర నుంచే దీన్ని ఒక మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి మేడం మీరు అన్నట్టు. కానీ దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇప్పుడు తెలియని వయసులో పెళ్ళిళ్ళు జరిగినాయి, బాధలు బాధ్యతలు. ఎందుకు అంటే పెళ్ళి అన్నది ఒక ఆనందమైనటువంటి అంశం కదా, అది ఎందుకు ఇంత బాధలు బాధల కింద ఎందుకు మారిపోయింది అంటే కనుక, ఎప్పుడైతే 2 అంశాలు, 2 చాలా సామాజికంగా చాలా 2 ఇంపార్టెంట్ ఇష్యూస్, ఎప్పుడైతే పెళ్ళిని ఒక వ్యాపార దృక్పథంతో చూస్తామో, అంటే ఇచ్చిపుచ్చుకోవటాలు వరకునే ఆ గీత గీయటం అన్నది జరుగుతుందో, అది మొదటి అంశం. రెండోది ఏంటంటే, ఈ పెళ్ళి అనేటటువంటి అంశంలో పెళ్ళి వరకు మీరు పెద్దలుగా అందరూ బాధ్యత వహించారు, పెళ్ళి చేసిన తర్వాత ఎవరి పాత్ర ఎలా పోషించాలి అన్నది చాలా ముఖ్యం. పెళ్ళిళ్ళలో మనం ఏంటంటే అత్తగారు మామగారు ఇలా కూర్చోపెట్టడం, వీళ్ళు కాలు కడగటం, ఇవన్నిటి వరకు ఒక అంశం అయితే కనుక, ఆ తర్వాత ఎవరి పాత్ర ఏంటి అన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. నా కొడుకుని ఇంతకాలం నేను పెంచాను కదమ్మా, మరి అంటే కనుక మీరు కొడుకుని ఇంతకాలం పెంచినందుకు మీకు ఎంత పుణ్యం వస్తుందో,
ఇక్కడి నుంచి వాళ్ళిద్దరిని సంసారంగా ఇండిపెండెంట్, కొడుకైనా కూతురైనా ఎవరైనా కూడా వాళ్ళిద్దరిని వాళ్ళగా వాళ్ళ సంసారం చేయనిస్తే కనుక దానికి 10 రెట్లు ఎక్కువ పుణ్యమేమో అని నేను అభిప్రాయపడతాను. అరే నా కూతురికి ఇంకా తెలియదు నేను అంటే ఆడపిల్లలు వచ్చి కూడా తల్లులతో చెప్తా ఉంటారు పెళ్ళి అయిన తర్వాత అమ్మ ఇలా అన్నాడే అలా అన్నాడే అన్నది. మీరు ప్రత్యక్ష సాక్షి కాదు, మీరు ఏమీ చూడలేదు. మీ ఓళ్ళకి రెక్కలు వచ్చి మీరేదో ఊహించుకుంటారు, ఆ అమ్మాయికి ఏదో సలహా ఇస్తారు. అంటే నేను ఏంటంటే తల్లిగా మీ పాత్ర పూర్తిగా మనం అక్కడ తొలగించడం అయితే జరగలేదు. కానీ ఏంటంటే ఎంతవరకు చెప్తే కనుక మీ అమ్మాయి అర్థం చేసుకుని అక్కడికి వెళ్ళి ఆచరిస్తుంది అన్న దగ్గర అక్కడ మనం కామా పెట్టుకోవాలన్నమాట. సౌందర్య విషయానికి వస్తేనమ్మా, చదువుకొని తెలివితేటలు నేర్పిస్తే కనుక మన తల్లిదండ్రుల యొక్క పెంచేటటువంటి విధానం కూడా కొంతవరకు ఎక్స్పీరియన్సెస్ అన్నది వస్తాయి. అయితే ఆ అమ్మాయిని ఇందాక నుంచి మనం గమనిస్తూ ఉంటే కనుక 2 అంశాలు మనం క్లియర్ కట్గా తెలుస్తుంది ఆ అమ్మాయి సైకాలజీలో. ఒకటి ఇంపల్సివిటీ, అంటే ఏంటంటే చాలా అనాలోచితంగా కొన్ని చర్యలకు పాల్పడటం. నేను చాలా చూసేసానండి కాబట్టి ఇంకా సహించలేక నేను అలా కోసుకోవటం కానీ ఊరేసుకోవటం కానీ చేసుకుంటాను అని అన్నా కూడా వీళ్ళు చూసింది కేవలం 20 నెలలు మాత్రమే. ఓకే, అది నెంబర్ 1. 2 అంశం ఏంటంటే పొసెసివ్నెస్, అంటే నాకు సొంతమైనటువంటి వ్యక్తి నాకే కావాలి అని అనుకోవటం. అంటే ఎప్పుడైనా కూడా ఆడపిల్లలు ఎప్పుడైనా ఒక జాయింట్ ఫ్యామిలీలోకి వెళ్ళి అత్తమామలతో పాటు కలిసి ఉండేటటువంటి ప్రయత్నం చేసేటప్పుడు కొంతకాలం కొంత వ్యవధిని ఇవ్వాలి. అంటే నా భర్త నాకు దక్కించుకోవటానికి రావాలి అంటే భర్తలు ఇలాంటివి రావటం చాలా కష్టం అమ్మ. అటువంటి బంధాన్ని పెంపొందించడం కష్టం. దానికి కావాల్సింది ఏంటంటే కొద్దిగా ఓర్పు. నేను ఎప్పుడు ఏమంటానంటే కనుక భర్త కావాలి అని అనుకునే దానికంటే నీ అత్తమామల్లో తల్లిదండ్రులను చూసుకో అని అంటూ ఉంటాం. ఆ యాంగిల్లోంచి వస్తే కనుక ఎప్పుడు కూడా ఇలాంటివి సక్సెస్ఫుల్గా అవుతూ ఉంటాయి. నరసింహ విషయానికి వస్తే మేడం, ఇప్పుడు ఈ అబ్బాయి తనకంటూ ఒక ఇండివిజువాలిటీ లేదు అని మనం చెప్పుకోవచ్చు మేడం. ఇందాక నుంచి ఆ అమ్మాయి చెప్పినటువంటి అంశాలే కాకుండా మనం కనుక్కున్నటువంటి విషయాలు ఇక్కడ భారీగా ఆ అమ్మాయి నిన్ను నమ్ముకుని వచ్చింది, నువ్వు కావాలి అని కోరుకుని వచ్చింది. ఒక తల్లి కొడుకుగా నిన్ను చూడలేదు, ఒక ఇండివిజువల్, ఒక మగాడిగా నన్ను పోషించి కాపాడేటటువంటి ఒక వ్యక్తిగా ఆ అమ్మాయి వచ్చింది. నీకు కొద్దిగా ప్రపంచ జ్ఞానం ఎక్కువ ఉంది, ఆ అమ్మాయిలో చూస్తే కనుక ఆ ఇమ్మెచ్యూరిటీ ఎక్కువ ఉంది. సో ఇక్కడ నీ తెలివితేటలు పూర్తి స్థాయిలో వాడలేదేమో అని మనకు అనిపిస్తుంది. ఈ అమ్మాయి యొక్క ఇమ్మెచ్యూరిటీ నేను మెచ్యూరిటీ లెవెల్కి పెంపొందించేటటువంటి ప్రయత్నం చేయాలి. అది ఎందుకు పెంపొందించలేదు అని నేను నిన్ను అడిగితే కనుక నువ్వేమంటావు అంటే కనుక అటువంటి పెంపొందించే అవకాశం ఆ అమ్మాయి నాకు ఇవ్వలేదండి, ఎప్పుడు కూడా థ్రెట్ చేసేది, లేకపోతే కోప్పడేది, లేకపోతే భయపడేది అని అంటాం. అది కాదు ఇక్కడ పాయింట్. ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్యన సంబంధం ఆ 4 గోళ్ల మధ్యన ఉన్నంత వరకు ఆ సంబంధం ఎప్పుడు కూడా డైల్యూట్ అవ్వదు. ఎప్పుడైతే ఇటువంటి అంశాల్లో మిగతా వాళ్ళు ప్రవేశిస్తారో, లేకపోతే ఉన్నవి లేనటువంటి విషయాలు వాళ్ళకి చెప్పడం జరుగుతుందో, అటువంటి అప్పుడు ఏంటంటే మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ వీక్ అయిపోతుంది. సో నువ్వు ఏంటంటే కొంత టైం తీసుకుని కొద్దిగా ఓపికగా అమ్మాయి కొన్ని తెలిసి తెలియనటువంటి విషయాలు నేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తుంటే కనుక వ్యవహారం ఇంతవరకు వచ్చేది కాదు. అటువంటి ప్రేమ పంచకుండా మీరు మొదటి నుంచి ఏంటంటే నువ్వు నాకేమిచ్చావు, నేను నీకేమిచ్చాను, నువ్వు నాకేమిచ్చావు అంశం అంతా కూడా అక్కడే ఆగిపోయింది. కాబట్టి మీ పెళ్లిలో ఎటువంటి మెచ్యూరిటీ కానీ అండర్స్టాండింగ్ కానీ లేకుండా అయిపోయింది. మేడం ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ ఒక అలార్మింగ్ స్టేజ్కి వచ్చేసినట్టే అనిపిస్తుందండి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ వీళ్ళు దిల్సుఖ్ నగర్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు, అంతకంటే ముందు సదాశివపేటలో కంప్లైంట్ ఇచ్చారు, అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పేసి అతను పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా మీరు 10 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం మూలాన అల్టిమేట్గా జరిగేది ఏంటంటే వాళ్ళకి విసుగు అనేది వచ్చేస్తుంది. సరే ఇప్పుడు ఏమంటారు, మమ్మల్ని కేసు బుక్ చేయమంటారా అని అంటారు. కేసు బుక్ చేసిన తర్వాత ఇంకా కూర్చుని మాట్లాడుకునే స్టేజ్ అనేది ఉండదు. ఎస్పెషల్ ఇప్పుడు ఏంటంటే ఏ కోర్టులో నేనమ్మా ఎక్కడైనా కూడా నాకు భర్త కావాలి, కానీ భర్త వాళ్ళు మిగతా సంబంధించిన వాళ్ళు అక్కర్లేదు, నాకు భర్త ఒకరితోటే నేను వేరే కాపురం పెట్టాలి అని మీరు ఒకవేళ కేసు వేసి నా భర్త కావాలని అడిగినా కూడా కోర్టు ఏమని అంటుంది, మీ ఇద్దరు సరిగ్గా ఉండండి కానీ మీ అమ్మా నాన్నల్ని చూసుకోవద్దు, నువ్వు మీ ఆవిడ ఒక్కరితోటే ఉండు అని చెప్పి మాత్రం ఎక్కడ ఆర్డర్ ఇవ్వదమ్మా. అంటే భర్త మనసు నెగ్గకుండా గెలుచుకోకుండానే నాకు అతని వైపు నుంచి తీసుకొచ్చేసి మేము సపరేట్గా ఉండాలి అన్న ఆ ప్రక్రియని వీళ్ళు గెలుస్తారు. కానీ అల్టిమేట్గా లాస్ట్గా ఓడిపోయేది మాత్రం వీళ్ళేనమ్మా. ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, సపరేట్ ఫ్యామిలీ కావాలి అని చెప్పడానికి లాలో ఎక్కడ లేదు. ఇంకోటి ఏంటంటే మీరిద్దరు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన మూలన కేసు మాత్రం బుక్ అవుతుంది. ఇందాక ఆవిడని అడిగితే దిల్సుఖ్ నగర్లో కంప్లైంట్ ఇచ్చాను అని అన్నారు. కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారు మీరు అని అంటే అత్తగారి మీద. అంటే ఒక్కటమ్మా, మీ అమ్మాయిని ఆ అబ్బాయి దగ్గర ఉంచాలి అని అనుకున్నప్పుడు వాళ్ళ అమ్మని పోలీస్ స్టేషన్లో పెడితే ఇప్పుడు మీ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి సుఖంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? నువ్వు చేయడం మూలాన కేసు బుక్ అవుతుంది. బుక్ కాదు అనేది కాదు, నీకు హక్కులు ఉంటాయి. కానీ కేసు వేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచించండి.
ఇంకోటి వేస్తాము, కేసు వేసేస్తాము, ఆమెను జైలుకి పంపిస్తారు, మీ ఆయనని జైలుకి పంపిస్తారు. బెయిల్ ఇవ్వకుండా అయితే ఉండరు కదమ్మా. బెయిల్ ఇచ్చిన తర్వాత ఏంటి నెక్స్ట్? నువ్వు మీ ఆయన కలిసి ఉండాలని అనుకుంటున్నావా మేడం? వీళ్ళిద్దరి జీవితం వీళ్ళిద్దరి కంటే కూడా వాళ్ళ అమ్మగారు వీళ్ళ అమ్మగారు లీడ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది మేడం. ఆల్రెడీ కంప్లైంట్ అక్కడ ఇచ్చి ఉన్నారు కనుక ఒక అండర్స్టాండింగ్ లాంటిది రాసుకొని, ఎందుకంటే ఈ అమ్మాయి మాటికి వెళ్ళిపోతుంది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఇలాంటివి ఉన్నాయని అక్కడితో ఆపితే అట్లీస్ట్ ఇక ఫర్దర్గా ఈ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వకుండా అతని లైఫ్ ఇంకా డిస్టర్బ్ కాకుండా ఉండడానికి ఏదైనా ట్రై చేయొచ్చు మేడం. ఎందుకంటే వీళ్ళకి తెలుసు పోలీస్ స్టేషన్లోకి వెళ్తే మాకు సొల్యూషన్ వస్తుంది అన్న ఒక థాట్ మీకు వచ్చింది కనుక మీరు ఇది ఇక్కడితో ఆపి ఫర్దర్గా మీ పిల్లల జీవితం ఏంటని మీరు ఆలోచిస్తే మాత్రం వాళ్ళిద్దరు కలిసి ఉండే అవకాశాలు ఉన్నాయి. లేదు మేము పోలీస్ స్టేషన్లలోనే తెలుసుకుంటాము అని అంటే దానికి సొల్యూషన్ ఇప్పుడు కాదమ్మా, మీరు 5-6 ఏళ్ల తర్వాత మీరు అనుభవిస్తారు. మేము కరెక్ట్ సొల్యూషన్ వీళ్ళు చెప్పింది మేము వినలేదే, అప్పుడని 5-6 ఏళ్ల తర్వాత మీకు ఆలోచించే అవకాశం ఉంటుంది. అంతే తప్ప అప్పటిదాకా మీరు ఒకటి వాళ్ళొకటి మీరొకటి కేసులు వేసుకుంటూనే పోతారు. దానికి రిజల్ట్ మాత్రం ఒకటి మేడం, నేను అలాగా ఉండడానికి నేను ఇప్పటిదాకా ఎందుకు ఒప్పుకోలేదు, ఇప్పుడు నేను నిజం చెప్తా వినండి. మేము పక్కా ఇల్లు వారం రోజులు ఉన్నాం మేడం, మా ఇల్లు అది కూడా 4 రోజులు ఉన్నాము. 4 రోజుల్లో టూ టైమ్స్ ఆమెకు పిడ్స్ వచ్చింది మేడం. సో నేను ఇంట్లో ఉన్నప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేస్తాను మేడం. నేను డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇలాంటి ప్రాబ్లం వస్తే ఆమెకు నాకైతే నేను వేరే మ్యారేజ్ చేసుకోవడానికి కానీ ఏదో కోపంలో అన్నా, ఆమె ఎప్పుడు ఆ మాట నేను ఎప్పుడన్నా నీకు కూడా నా కొడుకుతో సంబంధం లేదంటే సరే నాకు విడాకులు ఇచ్చి నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి అప్పుడు అన్న మాట. కానీ ఉట్టికి మాత్రం ఇంతవరకు వెళ్ళింది. ఆమెతో ఆ మాట మాట్లాడించండి. నేను ఆ రోజు 6 o'clock లేకపోతే ఆమె పరిస్థితి ఏంది మేడం? బాబున్నాడు, చిన్న బాబున్నాడు, కింద బండలని ఏదో ఈమె ఇటు కొట్టుకుంటారు కదా మేడం, అది వస్తే ఆ బాబుకి తలిగి కింద పడి అతనికి ప్రాబ్లమే ఈమెకి ప్రాబ్లమే. అప్పుడు నేను ఉన్నా కాబట్టి సడన్గా చేతిలో తాళాలు పెట్టి అది పెట్టి అని చెప్పేసి సైలెంట్ ఊకున్నా. ఆమె ఒంటరిగా ఉంచే ఉద్దేశం లేదు కాబట్టి ఇంట్లో పడితే అమ్మ నాన్న కానీ తమ్ముడు కానీ పిల్లలు కానీ ఎవరైనా చూస్తారనే ఉద్దేశంతో నేను ఉన్నా. కానీ ఏదో నా ఫ్యామిలీతోటే ఉండు, కష్టమైన నష్టమైన నేను చూసుకుంటా అని చెప్పేసి కూడా అన్నా, అంతే తప్ప వేరే ఏం లేదు మేడం. ఇది ఇప్పుడు మీరైతే సపరేట్గా ఉండరు, మీరు కలిసే ఉండాలి. అవును మేడం. కదమ్మా? సరే, ఇప్పుడు మీరు వినండి. మీ సైడ్ అంతా కరెక్టే అమ్మా. మీరు వాళ్ళ వరకు మీరు కట్నం ఇస్తానన్నారు, కట్నం అంటారో డబ్బులు అంటారో ఏమంటారో అది మీరు ఇవ్వని దానికి వాళ్ళు అడిగి ఉండొచ్చు. మీరు మాటలన్నారు, వాళ్ళు మాటలన్నారు, గొడవలు పడ్డారు. సో ప్రతిసారి ఎక్కడ కూడా 2 చేతులు కలిస్తేనే శబ్దం వచ్చేది, ఒక చేతితో శబ్దం రాదు. కానీ ఒకటి నువ్వు అర్థం చేసుకోవాల్సింది, పెళ్లి చేసుకున్నాక అత్తమామల ఇంటికి వెళ్తే అత్తామామలతో కలిసే ఉండాలి అన్నదే ఒక పద్ధతి, ఒక తీరు. అదే మన కష్టం. అలాగనుకొని తీసుకెళ్తారు. మీరు అలాగ ఎవరన్నా తల్లిదండ్రులు అత్తమామలతో ఉండొద్దంటే ముందే మాట్లాడుకుంటారు. ఏమండి మా అమ్మాయిని మీ ఇంటికి పంపించము, మీ అబ్బాయిని మాకు ఇల్లరికం ఇస్తారా? ఆ మాటలు మీరు వినే ఉంటారు. ఇప్పుడు వెళ్ళి నేను మా అత్తమామలతో ఉండనంటే నడవదు. మీ అత్త మిమ్మల్ని కొట్టేసింది, చంపేసింది అంటే అప్పుడు మీకు ఆల్రెడీ డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టడానికి మీకు అన్ని రైట్స్ ఉన్నాయి. అలాగే మీరు కూడా కోడలు తిట్టడానికే ఉంది అని మీరు అనుకుంటే చాలా తప్పమ్మ. మీ కూతురు అయితే అంటారా? మనం ఆలోచించాలి కదా. రేపు కలకాలం ఉండేది మీరు కాదు కదా, ఉండాల్సింది వాళ్ళిద్దరు కదా, వాళ్ళిద్దరు సంసారం కదా. వాళ్ళిద్దరు కాస్త బయటకు వెళ్తారు, వస్తారు, పోతారు. మీరు ఆ ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఎలాగమ్మా? ప్రతిదీ మీతో చెప్పి చేయాలంటే నడవదు కదా. ఆ అమ్మాయికి ఒక భార్యగా అమ్మాయికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. అతను ఇవ్వాలి అంటే మీరు అతనికి ఆ పరిస్థితి కల్పించాలి కదా. మీరు మాట్లాడితే మీరు ఒక పక్క నుంచి పొడిసి ఆమె ఒక పక్క నుంచి పొడిసి ఎవరికి సమాధానం చెప్తాడు ఆ పిల్లోడు? మీరు మీ కొడుకుని ప్రేమిస్తే చాలదు, ప్రేమ ఎప్పుడు చూపించాలంటే ఇలాంటప్పుడే చూపించాలి. మీకు సంసారం తెలుసు, మీకు జీవితం తెలుసు, మీ వయసు ఎంత, అమ్మాయి వయసు ఎంత, మీ అనుభవం ఎంత, అమ్మాయి అనుభవం ఎంత చెప్తారు. బాగానే ఉంది, ఒకసారి అర్థం చేసుకోవచ్చు, ఒకసారి అర్థం చేసుకోకపోవచ్చు. ఒకవేళ అమ్మాయి సరిగ్గా అర్థం చేసుకోలేదు, మీ అబ్బాయిని పిలిచి చెప్పండి. అంతేగాని అమ్మాయిని పడి తిట్టేసినంత మాత్రం అమ్మాయి నేర్చుకోదు కదా. అమ్మాయికి ఇంకా మీ మీద ద్వేషం పెరుగుద్ది కానీ ప్రేమ రాదు కదా. ఇప్పుడు ఏమైంది, మీరు 10 మంది 10 సార్లు అని ఆ అమ్మాయి మీ అందరి మీద ఒక అసహ్యం పెంచేసుకుంది. నా కొడుకుని కూడా మీరు ఎత్తుకోవద్దని ఎందుకంటుంది అమ్మాయికి అవసరం ఏంటి? అమ్మాయికి ఏం జీవితం ఉంది? పోనీ అమ్మాయి ఏమైనా కోటీశ్వరాలా? వాళ్ళ అమ్మ నాన్న కోటీశ్వరులా? వాళ్ళ ఇంట్లో ఉంటే బాగుంది అనుకోవడానికి. ఎందుకంటే ప్రతి ఇంటిలో ఎవరి పద్ధతి వాళ్ళకు ఉంటుంది. మీ ఇంట్లో పద్ధతి వేరే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పద్ధతి వేరే ఉంటుంది. మీ పద్ధతి ప్రకారం అమ్మాయి మారిపోవాలని మీరు అనుకుంటారు. ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది? 20 ఏళ్ల వరకు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో రాణి. సో ఆమెకి వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు ఆమెను బాగానే చూసుకొని ఉండుంటారు. సో మీ ఇంట్లో రాగానే ఒకేసారి అన్నీ చేయాలి, నేనే ఇంత బాధ్యత నా మీద అన్నప్పుడు ఆ అమ్మాయికి కొంచెం టైం పడుతుంది. మీరు అర్థం చేసుకోకుండా మీరు అమ్మాయిని అని 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 అమ్మాయి ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చేసింది? నాకు వద్దు, ఇక్కడ నేను ఉండలేను, ఇక్కడ ఉంటే నన్ను వీళ్ళందరూ చంపేస్తారు, సపరేట్గా వెళ్ళిపోదాం అనుకుంటా. వాళ్ళ సైడ్ తప్పులు ఉన్నాయి, వాళ్ళు అన్ని అబద్ధాలే చెప్పారు. వాళ్ళు చెప్పినట్టు మీకు డబ్బులు మీ డబ్బులు ఇవ్వలేనని అనుకున్నప్పుడు ఇవ్వలేం అని చెప్పాలి మీరు.
వాళ్ళ వరకు ఎలా ఉంటుంది, అరే ఇలా అన్నారని కదా మా అబ్బాయిని ఇచ్చాం. ఆవిడికి అబ్బాయికి ఉండపోవచ్చు, అబ్బాయికి అమ్మాయి నచ్చింది, కానీ ఆవిడకి ఎలా ఉంటుంది మనసులో, నా కూతురికి 8 లక్షలు ఖర్చు పెట్టా, నా కొడుకు ఇట్లాగ అయిపోయిందే. ప్రతిదీ తప్పు పడితే ప్రతిదీ తప్పే, మనది అనుకుంటే ఏది తప్పు కాదు. నువ్వు ఇలా పొగరగా నువ్వు నా మొగుడే కావాలంటే నడవదు. పోషించాల్సింది ఆ అబ్బాయి, సంపాదించాల్సింది ఆ అబ్బాయి, మిమ్మల్ని అందరినీ చూడాల్సింది ఆ అబ్బాయి. మీరేమో అబ్బాయికి మనశ్శాంతినివ్వరు. ఇప్పుడు నీకు నిజం చెప్తున్నా, నీకు నష్టమో కష్టమో ఇప్పుడే ఒక డెసిషన్ తీసుకో అమ్మ. మీలో ఒక అండర్స్టాండింగ్ వచ్చి మీలో మార్పు వస్తేనే జీవించగలరు. మీరు కలిసి ఉండాలి, విడాకులు వద్దు అని అనుకుంటే నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి. అలాగే నిన్ను వాళ్ళు హింసించాలి అన్నది మేము చెప్పం. నీ తరఫున వాళ్ళు ఏమేం చెప్పా, వాళ్ళు నిన్ను మాట్లాడడమో లేకపోతే నిన్ను దెప్పిపోవడమో లేకపోతే నీ మీద చెయ్యెత్తడమో ఇలాంటివన్నీ వాళ్ళు చెయ్యరు. అలాంటి గ్యారంటీలన్నీ ఇస్తాం. కానీ ఒక భార్యగా నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యాలి. అత్తమావులకు తిని నువ్వు పెట్టకపోతే ఎవరు పెడతారు? కొడుకు పెట్టకపోతే ఆ రోడ్లలో అడుగు తింటారు అత్తమావులు? నీ బాధ్యత ఎవరిదమ్మా? మీ అమ్మదే, నాన్నదా, అతందా? మరి నువ్వు ఎవరి మాట వినాలి, ఎవరితో ఉండాలి? వాళ్ళు నీ పద్ధతిలో సరిగ్గా లేరని ఇప్పుడు పెద్ద ఆవిడది ఇప్పుడే మాట్లాడారు. ఇప్పుడు ఇంకా మాట్లాడతా ఎలా చూసుకోవాలన్నది. అలాగే మీ అక్కలు అవ్వచ్చు, మీ కూతుర్లు అవ్వచ్చు, కొడుకులు అవ్వచ్చు, ఎవరన్నా నీ భార్యకి ఇచ్చే ఇంపార్టెన్స్ నువ్వు ఇవ్వాలి నరసింహ. వాళ్ళు ఒక మాట అన్నా తప్పమ్మా ఈ మాట మాట్లాడకండి అని చెప్పాలి. నువ్వు చెప్పిన రోజు మీ ఇంట్లో అమ్మాయికి ధైర్యం ఎట్లా వస్తుంది? ఒక మాట మంచి అయినా చెడైనా ఒక గొడవైనా వచ్చినప్పుడు ఆ అమ్మాయిని సపోర్ట్ చేయాలంటే ఎవరు చేయాలి? నువ్వైనా చేయాలి. అదే వాళ్ళు ఒక మాట అన్నప్పుడు అమ్మ నా పెళ్ళాంకి ఏం చెప్పుకోవాలి నాకు తెలిసి నేను చెప్పుకుంటా, మీ పని మీరు చూసుకోండి అని ఒక మాట అంటే అమ్మాయికి ధైర్యం వస్తుంది. ఆ తర్వాత మీ అమ్మగారు కూడా అమ్మ మీరు పెద్దవాళ్ళు, మీరు అర్థం చేసుకోవాలి, అతను పడుతున్న బాధ మీరు అర్థం చేసుకోండి దయచేసి. లేదు ఇలా ఉండలేము, ఆ పిల్ల పద్ధతి నాకు సరిగ్గా రాదు అంటే వాళ్ళని సపరేటే పెట్టండి. అది మీకు మంచిది, ఆ అమ్మాయికి మంచిది. మీరు ఆలోచించుకోండి. అమ్మాయిని ఎలా అడ్జస్ట్ అవ్వమంటున్నావు, మీరు అడ్జస్ట్ అవ్వాలమ్మా. మీరు అనుకున్నట్టుగానే ఉండాలంటే నడవదు. అలాగని అమ్మాయి పొగరగా ఉండాలని నేను చెప్పట్లే. వాళ్ళు ఒక మాట అంటే నువ్వు అన్న మాట అనాల్సిన అవసరం లేదమ్మా. సంసారాలు నిలబడాలంటే అవసరాన్ని బట్టి ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. అతని కష్టం నువ్వు తెలుసుకోవాలి, నీ కష్టం అతను తెలుసుకోవాలి. అతను ఇష్టం వచ్చినట్టు హింసించి నువ్వు బాగుపడాలంటే అది జరగదు. నీకు ఒకటి చెప్తున్నానమ్మా, ఏమనకపోయి నువ్వు కారణాలు ఎత్తుకుంటే 100 కారణాలు ఉంటాయి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించాలనుకోవడం తప్పు లేదు. బట్ నువ్వు ఒక పెళ్లి చేసుకొని ఒక ఇంటికి కోడలుగా వెళ్ళిన తర్వాత అతని భర్త, ఆమె అత్తగారు, ఆ ఇంటికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం నువ్వు చేసుకోగలనంటే వెళ్ళు వాళ్ళ దగ్గరికి. ఇప్పటికి కూడా మళ్ళీ నువ్వు వెళ్ళి వాళ్ళని హింసించక వాళ్ళ వల్ల నీకు హింసొద్దు, నీ వల్ల వాళ్ళకి హింసొద్దు. పెళ్లి చేసుకుంటే అందరిని ఒక పక్కన భర్తని, ఒక పక్కన అత్తని, వాళ్ళ భర్త చుట్టాలని అందరినీ కూడా అర్థం చేసుకొని కొన్ని చోట్ల మనం తగ్గి సంసారం నీట్గా శుభ్రంగా సంతోషంగా చేసుకోవాల్సింది భార్య చేతుల్లోనే ఉంది. కానీ మాటకి ఒక లాజిక్ లాగితే నడవదు. అలాగెవరు సంసారాలతో నువ్వు ఆలోచించుకొని నీకు జీవితం కావాలనుకుంటే మాట్లాడు. మేము కూడా నీ తరఫున వాళ్ళకి మాట ఇవ్వడానికి నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే నేను చెప్తా ఆ అమ్మాయి పద్ధతిగా ఉంటుంది, మీరు పద్ధతిగా ఉండండి అని. నువ్వు పద్ధతిగా లేకుండా వాళ్ళని పద్ధతిగా ఉండమని నేను చెప్పలేను. నువ్వేమన్నా ఇప్పుడే అబ్బాయిని అడగాలంటే అడిగి, ఎదురుగానే ఉన్నాడు మాట్లాడాలంటే మాట్లాడు. నీకు ఆ ఇంట్లో ఏంటి కష్టం, ఆ కష్టం ఏంటంటే మాకు చెప్తే మాకు తెలుసు అది నిజంగా కష్టమా, నువ్వు తప్పు చెప్తున్నావా, అబ్బాయి తప్పు చెప్తున్నాడు. నీకేం కష్టం వచ్చిందో మాట్లాడు అబ్బాయితో. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నతోనే ఉంటాడు, నువ్వు వాళ్ళతోనే ఉండాలి. నీ కొడుకు ఆవిడ మనవడు, నీ కొడుకు అయితే ఆవిడ మనవడు. ఆ పిల్లోడు నువ్వు ఒక్కదానైతే పిల్లోడిని కనేలేవుగా, మీరిద్దరు కలిస్తేనే కదా కన్నారు. ఆ పిల్లోడి మీద ఇద్దరికి ఈక్వల్ రైట్సే కదా ఉంటాయి. సో నీకెంతో వాళ్ళకి అంతే. నీ అమ్మ నాన్న నీకెంతో అతని అమ్మ నాన్న అతనికి అంతే. మీరు కూడా అమ్మ దయచేసి మీరు కూడా సైలెంట్ కాదు, నాకు అర్థమవుతుంది మీరు ఏంటి మీ పద్ధతి ఏంటి అన్నది. మీరు కూడా కొంచెం తగ్గి ఆలోచించి ఆమెను కూతురుగా కోడలుగా చూడకండి. ఒక కూతురుగా చూసి మీ బిగినింగ్ డేస్ గుర్తుంచుకోండి. మీరు కోడలుగా వెళ్ళినప్పుడు మీ ఇంట్లో ఎలా ఉన్నారో మీరు చేస్తే మంచిదే, ఏదన్నా చేయకపోతే అది మార్చుకోండి. ఒక MOU రాసుకుందాం, అమ్మాయి పద్ధతిగా ఉంటుంది, మీరు పద్ధతిగా ఉండండి. వాళ్ళ అనవసరంగా వాళ్ళ అమ్మ నాన్నల జోలికి మీరు వెళ్ళొద్దు, మీ జోలికి వాళ్ళు రారు. వన్స్ ఫర్ ఆల్ వాళ్ళు మీకేమీ చేయలేదన్నది వదిలేయండి. ఇంకా వాళ్ళు ఏమి చేయరు. మీకు నాకు ఆశ కూడా లేదు, నాకు అవసరమే లేదు. ఆ మాట అలా లేనప్పుడు మీరు మాట్లాడద్దు. కోపం వచ్చిన ఆ మాట అనద్దు. నువ్వేం కాలేదు, ఇంకొకరు వస్తే చేద్దు, ఇంకొక పిల్ల వస్తే ఇంత అంటే నిన్ను కాదు మీ అమ్మగారికి చెప్తున్నా. కోపంలో అంటాం, ఆ మాట కూడా మీరు అనద్దు. మీరు ఫిక్స్ అయిపోయింది మీ మైండ్లో, ఇంకంతే అయిపోయింది. ఇంక ఇప్పుడు ఏం చేయలేరు కదా, 2 సంవత్సరాలు అయిపోయింది. ఒక కొడుకుని కనేసింది, పని చేయలేదని మీ పని ఎందుకు చేయలేదని అడగండి, మీరు చెప్పిన మాట చేయలేదు ఎందుకు చేయలేదని అడగండి. అంతేగాని నువ్వు కట్నం దాలే, మీ అమ్మ ఇలాగా, మీ అక్క ఇలాగని మాట్లాడదు. ఆ మాట తేకండి.
ఇప్పుడు మీరు పద్ధతిగా ఇలా ఉండాలని నేను చెప్తున్నా. ఇప్పుడు నీకేంటి అనుమానం? ఓకేనా? మీరు ఇద్దరు కలిసి ఉంటారా చెప్పు? మేమైతే ఉంటాం మేడం. ఉంటారు. ఉంటాం. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి నీకేం చెప్పాలని నువ్వు అనుకుంటున్నావు? ఏం లేదు మేడం, మామూలుగా ఇట్లా అయ్యింది, దీనికైతే నేను చాలా అప్సెట్ అయినా. తప్పైందని చెప్పేసి ఒక్క మాట వచ్చేసింది. నాకు ఇప్పటి వరకు ఏ ప్రాబ్లమ్స్ రానివ్వా, నీకు ఇలాంటివి రానివ్వా, వాళ్ళ మమ్మీ నుంచి కూడా ఇలాంటి ఇబ్బంది రాని అని చెప్పేసి ఒక మాట అన్నాను మేడం. అంతే, నాకు ఏ ఆశ లేదు నాకు అంతే. ఇప్పుడు నువ్వు ఆ అబ్బాయికి ఒక నమ్మకం కలిగించాలి. ఇప్పుడు తను ఏమంటున్నాడు, నువ్వు వెళ్ళి అబ్బాయితో మాట్లాడి నువ్వు నీకున్న కష్టాలు నేను చెప్పమన్నా, నువ్వేమి లేవన్నావు, చెప్పేసావు, సాల్వ్ చేసేసావు. నువ్వు ఆ అబ్బాయితో నేను కరెక్ట్గా ఉంటాను, ఇక్కడి నుంచి ఇలా ప్రాబ్లమ్స్ రావు, ఇంతవరకు జరిగిపోయింది, తప్పైంది, మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్గా ఉందాం, నువ్వు అబ్బాయికి ఒక మాట ఇస్తే అలాగే అనవసరంగా మా అమ్మ నాన్నలు తీసుకురాను మన ఇష్యూస్లో, ఏదన్నా మనమే సాల్వ్ చేసుకుందాం, నువ్వు అబ్బాయికి ఒక మాట వెళ్ళి మాట్లాడు. చెప్పు గట్టిగా. నువ్వు చెప్పినట్టే ఉంటా, నీకు నచ్చినట్లే ఉంటా. సరే, తను చెప్పింది, మీరేం కాన్ఫిడెన్స్ ఇస్తారా అమ్మాయి? నేను ఇంత అమ్మ వాళ్ళతో నువ్వు చెప్పిన పని చేయు, ఏం చేయకు, అసలు నువ్వు బయటి పని కూడా వెళ్ళకు, అయ్యింది అయిపోయింది, అమ్మని క్షమించు అని చెప్పేసి అమ్మకు నాన్నకు చాలా తిట్టిన పోయేటప్పుడు. నేనైతే ఇప్పుడు వెళ్ళలేను మేడం, పండుగ అయిపోయాక వెళ్తాను మేడం. సరే అమ్మ, నీ భర్త లేకుండా మీ ఇంట్లో కూర్చొని పండగ ఏం చేసుకుంటావు? నేను ఏమి చేసుకోను మేడం, ఇన్ని రోజుల నుంచి కూడా నా భర్త మాట్లాడలేక ఏడ్చుకుంటా కూర్చున్నా, ఇప్పుడు పండుగ చేసుకుంటానని కూడా నాకు నమ్మకం లేదు. అవునమ్మా, నేను తెలియక అడుగుతున్నా, నీకు భర్త కంటే నీకు పండగ ఏంటి ఇంట్లో? నువ్వేమనాలి, ఏమండి మా పండగకి మీరు కూడా ఇంటికి రండి, మా ఇంట్లో ఒక 2 రోజులు ఉండేసి పండగ చేసుకొని వద్దామండం మానేసి, నేను ఇప్పుడు వెళ్ళలేను నా భర్తతో, నేను పండగ చేసుకొని వెళ్తాను, నీ భర్త అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ మీ ఇంట్లో వెళ్ళి మీ అమ్మాళ్ళ ఇంట్లో పండగ చేసుకుంటావా? నేను భయానికి వెళ్తాను. ఇప్పుడు ఒక నమ్మకం లేకపోతే నువ్వు సంసారం చేయక. అబ్బాయి చెప్పాడు, మేము చెప్పాం, ఒక MOU రాయిస్తామని చెప్పాం, అవసరం వచ్చినప్పుడు నువ్వు వెళ్తావు, నీ ఇంటికి పంపిస్తారు, ఊరికినే పంపించారు ఎవరు. అవసరం వచ్చినప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్తావు, మీ ఇంటికి వెళ్తావు. అబ్బాయికి తెలుసు, అబ్బాయి చదువుకున్నాడు, నువ్వు చదువుకున్న దానివి, వాళ్ళు తెలియదు అబ్బాయికి ఎప్పుడు పంపించాలి ఎప్పుడు పంపించద్దో. నువ్వు ఉంటాననుకుంటున్నావు మేడం, ఎప్పుడు పంపించారు మేడం మాకు. అమ్మ, ఇంతకు ముందు సంగతి ఎందుకు మాట్లాడుతున్నారమ్మా? ఇప్పుడు అయినా కానీ ఇప్పుడు తీసుకుపోయినా పంపిస్తాడని నమ్మకం అయితే నాకు అయితే మరి ఎందుకమ్మా అప్పుడే తీసుకెళ్ళిపోండి మీ అమ్మాయిని, వదిలేయండి. ఇప్పుడు మేము ఇంత చెప్తున్నాము, మా దగ్గర ఉండే అతను అబ్బాయి నమ్మకం లేదు మేడం, వాళ్ళు చెప్పిన మొత్తం అబద్ధాలు, నాకైతే నమ్మకం అనిపిస్తలేదు. ఏం చేయాలనుకుంటున్నా నువ్వు చెప్పుకోమ్మా, తీర్పు నువ్వు చెప్పు. మీ అమ్మాయి చెప్తే చెయ్యమ్మా, అయితే లేదు. తీర్పు మీరే చెప్పండి అమ్మా. మీరు ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలనుకుంటున్నారో చెయ్యండి, తీసుకెళ్ళండి మీ అమ్మాయి. మీ అమ్మతో వెళ్ళి మీ ఇంట్లో ఉండేసి నువ్వు పండగ చేసుకొని నువ్వు వస్తే అబ్బాయి, నువ్వు వచ్చిన టైంకి అబ్బాయి తీసుకెళ్లాల్సిన అవసరం లే. నువ్వేమనాలి, నేను మంచిగా ఉంటా, బాగుంటా, జరిగింది తప్పు అయిపోయింది, బాగా ఉంటాను, కానీ పండగ వరకు నేను ఉండేసి రావచ్చా నీ భర్తను అడగాలి. అది అడుగుంటే అది పద్ధతి. అర్థమవుతుందా? నీ సంసారాన్ని ఎవ్వరం కాపాడలేం, ఓకేనమ్మా? సో నువ్వు డెసిషన్ తీసుకో. ఆ అబ్బాయి పర్వాలే, అబ్బాయి కష్టపడి, నీ కొడుకును కూడా నీ పద్ధతి ప్రకారం కోర్టులో ఎలాగ ఎవరి దగ్గర ఉండాలో చెప్తారు, అలాగుండి మీరు విడాకులు తీసుకోండి, బెటర్. నీ ప్రాబ్లం ఏంటో నీకు చెప్పడం రాదు, నువ్వు డైరెక్ట్గా అబ్బాయిని, ఇప్పుడు నీ పక్కన కూర్చున్నాడు, నాకు ఈ కష్టం వస్తుంది మీ ఇంట్లో, ఈ కష్టం రాకుండా చూసుకొని అడుగు అబ్బాయిని. పండగ ఇంటికానే వేసుకున్నాం, నెక్స్ట్ మంత్ చిన్న బర్త్డే ఉంది, అప్పుడు అమ్మ వాళ్ళందరూ వస్తారు, వచ్చేస్తున్నాను చెప్పేసాను. పండగకి తొలియాలంటే నీకు కూడా తెలుసు, నువ్వు లేకుండా ఇంట్లో పండుగ టేజ్ జరగదు, నీ ఇష్టమే. వీళ్ళ అమ్మగారు ధైర్యానికి మెచ్చుకోవాలి మేడం. అంత పెద్ద ఆ అమ్మాయికి ఒంట్లో బాగాలేకపోయినా కూడా అబ్బాయి చూసుకుంటానంటే మీరు పంపించకుండా మీరు ఇట్లా మాట్లాడుతున్నారేంటమ్మా? వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా కానీ ఒక్కరోజు నాకు ఇట్లా కొట్టిండు అమ్మ, నన్ను ఇటు తిట్టిండు అమ్మ అని నాకు ఎన్నడూ కూడా చెప్పలేదు. అవునమ్మా, మొగుడు పిల్లలన్నా కొట్టుకోకుండా తిట్టుకోకుండా నడుస్తుందా సంసారం? మీ పాటికి మీరు ఉండండి, ఎందుకంటే ఆవిడ మారే పద్ధతి అయితే నాకు కనబడుతుంది. ఈడ సిచ్యువేషన్ అర్థం చేసుకోండి మేడం, మేము ఇద్దరం కలిసి ఉంటున్నా కానీ వాళ్ళ మమ్మీ అభ్యంతరం ఏంది నాకు అర్థం కావట్లేదు. ఆవిడ ఇష్టం. కలిసి ఉండొద్దని చెప్తున్నానా మేడం? కలిసి ఉండొద్దని చెప్పాను. మాట్లాడుతున్నారమ్మా మీరు అప్పుడు మధ్యలో ఇంత అయిపోయిన తర్వాత? నీ డెసిషన్ నీది, నువ్వు ఉంటానంటే ఉండు. తప్పమ్మా, అట్లా అంటే అమ్మాయి సంతోషంగా కావాలి మేడం, చచ్చిపోయింది అనుకున్నా. చీచి వద్దు, నేను చాలా గొప్ప. అది వేస్ట్. అమ్మ నువ్వు అర్థం చేసుకో మీ అమ్మ గురించి. ఆవిడ వెళ్ళిపోతే మాకెవరికి ఏమి నష్టం లేదు ఇక్కడ, అర్థమవుతుందా? సంసారం నీది, నీ జీవితం, నువ్వు ఎలాగుంటావో ఉండు. నువ్వు నీ భర్తతో ఉంటావా నీ అమ్మతో ఉంటావా ఉండు, ఎవరన్నా కాదనలేదు. నువ్వు మీ అమ్మతో ఉంటానని నువ్వు ఉండొచ్చు. అలాగే ఏంటంటే నువ్వు చేయాల్సినవి కూడా నువ్వు చేయాలి. నువ్వు మాట్లాడితే తగులు వేసుకుంటే అవ్వదు. నువ్వు కూడా అర్థం చేసుకొని పద్ధతిగా నువ్వు ఉంటే వాళ్ళు పద్ధతిగా నిన్ను చూసుకుంటారు. అంతేగాని నువ్వు మీ అమ్మ మాట విని
మీ అమ్మ మాట ప్రకారం నువ్వు చేస్తానంటే నువ్వు మీ అమ్మతో వెళ్ళి కూడా ఉండొచ్చు. ఎవ్వరు కాదండి ఇక్కడ, ఎవరు ఆపుతారు నిన్ను? సో నీ డెసిషన్ నీదే. వన్స్ ఫర్ ఆల్ కరెక్ట్గా ఒక డెసిషన్ తీసుకోను. అది నీ భర్తతో వెళ్తావా వెళ్ళు. నేను చెప్తా వాళ్ళతో, వాళ్ళెవరు కూడా మీ జోలికి రావద్దు. మీరు మటుకు ఈ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. ఈ అమ్మాయికి ఏదన్నా అయితే నేను నీతో నువ్వు నీ వల్ల కష్టం వస్తాయి. నా ఫోన్ నెంబర్ మీ అమ్మ వల్ల కష్టం వచ్చినా నీ వల్ల కష్టం వచ్చినా నేను అడుగుతా. తీసుకోవాలి మేడం. మేము ఇంటికి తీసుకెళ్తాం మేడం. తీసుకెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయాను. నీకు అక్కడే అదే నీళ్ళు హ్యాపీగా ఉండి నీకు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటా.